మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో ఒక పాట పాడుకొని తదుపరి దేవుని యొక్క వాక్యంలోకి మనందరం ప్రవేశిద్దాం. వీణులకు విందు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమి వినుటకు రారండి ఓ సోదరులారా అనే పాట పాడుతూ స్తుతిద్దాం. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకు రారండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకు రారండి. స్తోత్రం. రండి యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. రండి వినరా రండి యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యేనండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకు రారండి. రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. వీణులకు విందులు చేసి యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకు రారండి. స్తోత్రం. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రారండి ఓ
సోదరులారా వేగిరమే వినుటకు రారండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకు రారండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోచుండగా నాతో మాతో మీరు మాట్లాడి నీ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేయమని త్వరగా రాబోచున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరోసారి మీ అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట షాలోమ్ తెలియచేస్తున్నాను. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మలను మీ కుటుంబాలను బహుగా ఆశ్రయించునుగాక. మీ దుఃఖము సంతోషమవునుగాక. ఈ సమయంలో నా అంశం సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది. మళ్ళా చెప్తున్నాను, నా అంశం సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది. దీని గురించి తెలుసుకునే ముందుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు సంఘం అంటే ఏంటి, సంఘము ఎలా ఎత్తబడుతుంది, సంఘంలో ఎవరుంటారు, సంఘం ఎత్తబడిన తర్వాత అసలు ఎవరు ఈ భూ ప్రపంచంలో విడిచిపెట్టబడతారు, ఈ విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. సో ముందుగా సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది దాన్ని తెలుసుకోబోయే ముందు అసలు సంఘం అంటే ఏంటి అన్నది మనం నేర్చుకుందాం. సంఘము అనే మాటని గ్రీక్లో ఎక్లీషియా అన్నారు. ఎక్లీషియా అనేటువంటి పదానికి ప్రియమైన దేవుని బిడ్డలారా అర్థం ఏంటంటే పరిశుద్ధపరచబడిన వారు అని అర్థం, పిలువబడిన వారు అని అర్థం, ప్రత్యేకించబడిన వారు అని అర్థం. సో గ్రీక్లో ఎక్లీషియా అనే మాటని సంఘానికి ఉపయోగించారు. ఎవరైతే ప్రత్యేకంగా ఉన్నారో వారే సంఘం, ఎవరైతే పిలువబడ్డారో వారే సంఘం, ఎవరైతే పరిశుద్ధపరచబడిన వారై ఉన్నారో యేసు రక్తము చేత వారే సంఘం. సో ఇదే మాటని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో పౌలు చాలా స్పష్టంగా అక్కడ తెలియచేస్తా ఉంటాడు. సంఘము, దేవుని సంఘము అనగా అనే మాట అతను మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు అట. రెండవది సంఘము అనగా రెండో మాట చెప్పాడు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అన్నాడు. మూడవది అక్కడే చూస్తే ప్రార్థించువారు అన్నాడు. సో ప్రియమైన దేవుని బిడ్డ, సంఘము అంటే ప్రత్యేకించబడిన వారు. దేని నుంచి ప్రత్యేకత? లోకం నుంచి, పాపం నుంచి, అపవిత్రత నుంచి, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని అపవిత్రమైనటువంటి ఆచారాల నుంచి ప్రభువుని యేసుక్రీస్తు వారి కొరకు ప్రత్యేకించబడటం. పిలువబడిన వారు అనగా ఆయన సన్నిధికి, ఆయన రాజ్యములోనికి పిలువబడిన వారు సంఘము. పరిశుద్ధపరచబడిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడి, కొనబడి, కనబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు పరిశుద్ధపరచబడిన వారు. సో ఇలాంటి వారిని పౌలు ఏమన్నాడంటే సంఘము అన్నాడు. దేవునికి స్తోత్రం. సో పౌలు చాలా స్పష్టమైనటువంటి విషయాన్ని కొరింథీ సంఘానికి తెలియజేశాడు. సో సంఘం అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. సంఘం అంటే గొప్ప గొప్పగా ఉన్నటువంటి సంఘాలు, లేకపోతే అంగులు ఆర్భాటగల సంఘాలే సంఘం కాదు. చాలామంది అలా అనుకుంటా ఉంటారు, కానీ వాక్యం మాత్రం అలా తెలియచేయట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో సంఘము అనేది ప్రత్యేకించబడిన వారు, పిలువబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. సో సంఘము ఎత్తబడి ప్రభువును చూడాలంటే సంఘములో పరిశుద్ధులు ఉండాలి, సంఘములో ప్రత్యేకించబడిన వారు ఉండాలి, సంఘములో పిలువబడిన వారు ఉండాలి, సంఘములో ప్రార్థించు వారై ఉండాలి. సో ఇలాంటి వారిని
పౌలు ఏమన్నాడంటే దేవుని సంఘం, సార్వత్రిక సంఘం, అది ఏ సంఘమైనా కావచ్చు, ఏ ఊర్లో అన్నా కావచ్చు, ఏ పెద్ద పెద్ద సిటీలో ఉండొచ్చు, చిన్న మారుమూల ప్రాంతంలో చిన్న గుడిసి వేసుకొని ప్రభువుని స్తుతిస్తున్న వారు కావచ్చు, హడావుడిగా అర్బాంటాలు చేసేటువంటి వారు కావచ్చు, ఏమీ లేకుండా నిరుపేదలుగా ఉండి ప్రభు సన్నిధిలో పరిశుద్ధపరచబడిన వారుగా ఉండవచ్చు కావచ్చు. అయితే వీళ్ళందరినీ కలిపి ఏమంటారంటే సార్వత్రిక సంఘము. సో ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా, సంఘములో 2 రకాల మనుషులు ఉన్నారు, 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఎవరంటే పౌలు చెప్పినట్టు ప్రకారంగా కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం ప్రకారంగా క్రీస్తునందు మృతులైన వారు ఒకటి. సో ఈ సార్వత్రిక సంఘము ఎత్తబడే సమయానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘములో ఎవరుంటారంటే క్రీస్తునందు మృతులైన వారు. వీరు యేసుక్రీస్తు వారు సిలువలో మరణించిన తర్వాత ఎంతమంది అయితే క్రీస్తుని అంగీకరించి చనిపోయారో వీరందరూ కూడా సంఘము ఎత్తబడేటప్పుడు అక్షయ శరీరాలు ధరించుకున్న వారై సార్వత్రిక సంఘముగా కలిసి వారు ఎత్తబడతారు. వీళ్ళు ఎవరంటే క్రీస్తునందుండి చనిపోయిన వారు. క్రీస్తునందు లేకుండా చనిపోతారు, కానీ సమాధుల మీద మాత్రం ప్రభువునందు నిద్రించెను అని రాస్తారు. తాగి చనిపోయో లేకపోతే ఇంకా భయంకరమైన అపవిత్రమైన పనుల వల్ల ఏదో రోగం అంటుకొని చనిపోతే అతనికి ఏం రాస్తారంటే ఇతను ప్రభువునందు నిద్రించెను. ప్రభువునందు నిద్రించడం అనేది అది కాదు. క్రీస్తు యేసుని కలిగి క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడగబడి లోకంలో జీవించిన ప్రత్యేకంగా ఉండి ప్రభు యొక్క రాజ్యం కొరకు సిద్ధపడుతూ తనకు తెలిసినంతగా అనేక మందిని రాజ్యానికి సిద్ధపరుస్తూ ఒకవేళ క్రీస్తు నిమిత్తము లేకపోతే సహజ మరణమో ఏదో విధంగా ప్రభువులో ఉండి చనిపోతే అతడు క్రీస్తునందుండి చనిపోయినవాడు. రేపొద్దున దేవుని బూర మోగిన వెంటనే ఈ చనిపోయినటువంటి క్రీస్తునందున్న వారు మొట్టమొదటిగా లేస్తారు. ఎలాగూ అక్షయ శరీరాన్ని ధరించుకొని వీళ్ళు లేస్తారు. ఇది ఒక గుంపు. రెండవ గుంపును మనం చూస్తే దశలోని రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తునందు సజీవులుగా భూమి మీద నిలిచి ఉన్నవారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభు యొక్క దూతం బోరం దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు బోరం ఊదిన వెంటనే మొట్టమొదటిగా ఎవరైతే క్రీస్తునందుండి చనిపోయారో వారు లేస్తారు. రెండవది సజీవులంగా ఎవరైతే క్రీస్తునందున్నారో వారు కూడా లేస్తారు. వీళ్ళిద్దరూ ఏకమయ్యి సార్వత్రిక సంఘం అయ్యి వీళ్ళు ప్రభువుని ఎదుర్కోవడానికి మధ్యాకాశాన్ని కొనుక్కోబడతారు. సో ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ రెండవది మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే క్రీస్తునందు ఉండి సజీవులుగా ఉన్నారో వీళ్ళు ఈ సంఘములో ఉన్న రెండవ గుంపు. సో యేసు ప్రభు వారు రాంగాల్ని వాళ్ళు ఎత్తపడతారు. ఆ తర్వాత సజీవులుగా ఉన్నటువంటి క్రీస్తునందున్న వాళ్ళు మాత్రమే ప్రభు అని యేసు క్రీస్తునందున్న వాళ్ళు, యేసు రక్తంలో కడగబడిన వారు, యేసు క్రీస్తుని అర్థం చేసుకున్న వాళ్ళు, యేసు క్రీస్తుని వెంబడిస్తున్న వారు, దేవుని యొక్క సంఘములో కూడుకొని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెరుగుచున్నవారు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయననే అంటి పెట్టుకొని జీవిస్తున్న వాళ్ళు, ఎటువంటి అపవిత్రతకు చోటివ్వకుండా రాజీ పడని విశ్వాసం కలిగినటువంటి దానియేలు వలె, శద్రకు, మేషకు, అబేద్నెగోలు వలె, యోసేపు వలె ఎవరైతే అన్కాంప్రమైజింగ్ బిలీవర్స్గా ఉన్నారో అలాంటి వారు దేవుని బుర్ర మోగిన వెంటనే అలాగూ రెప్పపాట్లో మార్పు పొంది వారు ఎత్తబడబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ యొక్క సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి ఈ రెండు గుంపుల వారని జ్ఞాపం చేసుకోవాలి. సో ఒకటి సంఘం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. రెండవది ఈ సంఘములో ఉన్నటువంటి రెండు గ్రూపుల వారు ఎవరో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మూడవది అసలు సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది, సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది. దీని మీద క్రైస్తవులందరికీ కూడా చాలా మందికి ఒక 3 విధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, 3 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలు ఏంటంటే, ఒకటి సంఘము శ్రమలకు ముందు ఎత్తబడిద్ది అని,
రెండవ అభిప్రాయం ఏంటంటే సంఘము శ్రమలకు మహాశ్రమలకు మధ్య కాలంలో ఎత్తబడిద్ది. అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు, ఆ తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు, ఆ శ్రమలకు మహాశ్రమలకు మధ్యలో సంఘం ఎత్తబడిద్ది అనే అభిప్రాయం ఉంది. మూడవది సంఘము పూర్తిగా శ్రమల కాలంలో ఉండిద్ది అని అభిప్రాయం ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువ మంది సంఘము శ్రమలకు ముందే ఎత్తబడిద్ది అని 99% మంది విశ్వసిస్తున్నారు, అభిప్రాయపడుతున్నారు. సో మనము కూడా అదే అభిప్రాయం కలిగి ఉండాలి. ఎందుకని ఆ అభిప్రాయం మనం కలిగి ఉండాలంటే బైబిల్లో కొన్ని ఆధారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటి ఆ ఆధారాలు అని మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సంఘాన్ని తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా దేవుడు తన సంఘాన్ని తన స్వరక్తమిచ్చి ఆయన సంపాదించుకున్నాడు. ఆయన రక్తాన్నిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని శ్రమల పాలు చేస్తాడంటారా? ఆలోచించేద్దాం. తన రక్తాన్నిచ్చి సంపాదించుకున్నాడు. ఆయన బంగారాన్ని ఇచ్చో, వెండినిచ్చో, వెలగల వస్తువులనిచ్చో, లేకపోతే ఆభరణాలు ఇచ్చో, ధనాన్నిచ్చో ఆయన సంపాదించుకోలే సంఘం. ఏ సంఘం? సార్వత్రిక సంఘం. పరిశుద్ధులుగా పిలవడానికి పిలువబడిన వారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఆయన యందు పరిశుద్ధపరచబడిన వారు, ఆయన కోసం ప్రార్థిస్తున్నవారు, ప్రత్యేకించబడిన వారు. వీరిని ధనమిచ్చో, వజ్ర వైడూర్యాలిచ్చో ఆయన సంపాదించుకోలే. సాక్షాత్తు తన స్వరక్తాన్నిచ్చి సంపాదించుకున్నాడు. ఆయన రక్తంలో పాపం లేదు, ఆయన రక్తంలో అపవిత్రత లేదు, ఆయన రక్తంలో దోషం లేదు. ఆయన రక్తం అంతా నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రెపిల్ల రక్తం. ఈ రక్తంలో ఎవరైతే కడగబడతారో వారు పరిశుద్ధపరచబడుతున్నారు. ఈ రక్తంలో ఎవరైతే కడగబడుతున్నారో వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి కడిగి పరిశుద్ధపరిచేది యేసు రక్తం. యేసు రక్తంలో ఎవరైతే తమ వస్త్రాలు ఉతుక్కుంటారో వారు తెలుపు చేయబడుతున్నారు, అనగా పరిశుద్ధపరచబడుతున్నారు. అటువంటి ఈ రక్తాన్ని ఇచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని ఆయన శ్రమల పాలు చేస్తాడా? అలాంటి సంఘాన్ని అపవాది చేతికి అప్పగిస్తాడా? ఆలోచిద్దాం. కానీ అలాంటిది ప్రభు చెయ్యడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండవ ఆధారం మనం ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా మీరు కృప ద్వారా రక్షించబడితిరి. దేని చేత రక్షించబడ్డాము అంటే కృప చేత. కృప అనగా అర్థం ఏంటంటే అర్హత లేని వారికి అర్హతనిచ్చేదే కృప. నిజంగా మనకి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటానికి అర్హత లేదు. యేసు యొక్క రక్తంలో కడగబడటానికి కూడా అర్హత లేదు. కానీ ఆయన ఉచితమైనటువంటి కృప చేత మనకు అట్టి గొప్ప ధనిక ఇచ్చాడు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ప్రభువా నేను అపవిత్రమైన పనులు చేశాను, నన్ను క్షమించు. నేను దౌర్భాగ్యుడిని, నన్ను క్షమించు ప్రభువా. నేను మీకు అయిష్టంగా జీవించాను, నన్ను క్షమించు అని నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకొని నీ పాప రోత జీవితాన్ని విడిచిపెడితే కనికరంగల దేవుడు, కృపగల దేవుడు, క్షమించే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనందరి పాపాలను ఆయన క్షమిస్తున్నాడు. అదే కృప. అలా క్షమించబట్టే మనకేమిచ్చాడంటే కృప ద్వారా రక్షణ ఇచ్చాడు. యేసు ప్రభు వారికి ఒక పేరు ఉంది, కృప సత్య సంపూర్ణుడు. కృప ఎప్పుడు ఏమంటదంటే క్షమించు 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 అంటది. ఒక వ్యక్తి తప్పు చేశాడు, కృప ఏమంటుంది? క్షమించు క్షమించు అంటుంది. సత్యం ఏమంటుందంటే వాడు తప్పు చేశాడు గనక అతన్ని శిక్షించు అంటుంది. మరి యేసు ప్రభు వారు కృప సత్య సంపూర్ణుడు ఎలా అయ్యాడు అంటే ఆయన ఒక పక్క క్షమించాలి, ఆయన మరో పక్క శిక్షించాలి. తప్పు చేసిన వాడిని, పాపం చేసిన వాడిని ధర్మశాస్త్ర ప్రకారంగా శిక్షించాలి. అయితే యేసు ప్రభు వారు కృపగల దేవుడు కనుక ఈ కృపగల దేవుడు ప్రకారంగా తప్పు చేసిన వాడిని ప్రభు నన్ను క్షమించండి క్షమించాలి. మరి ఎలా కృపా సత్య సంపూర్ణుడయ్యాడంటే సిలువలో అయ్యాడు యేసు ప్రభు. సిలువలో వేలాడుతూ కృప సత్యం ఇద్దరు వచ్చి ప్రభుని అడిగితే కృపగా మాట ఇచ్చినట్టుగా నేను అందరినీ క్షమించాను, నీకు ఓకేగా? ఓకే. సత్యానికి మాట ఇచ్చినట్టుగా అందరిని శిక్షించాను, అందరి శిక్షని నా మీద వేసుకున్నా, నీకు ఓకేగా? ఓకే. అంటే ఆ శిక్ష అనేది ఎవరో ఒకరు వేసుకోవాలి. తప్పు చేశారు కాబట్టి వాడు శిక్షించబడాలి.
ఎస్, నేను శిక్షించబడ్డాను. అందుకని యేసు ప్రభు వారు సిలువలో కృపా సత్య సంపూర్ణయ్యాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కృపా సత్య సంపూర్ణుడు తన బిడ్డలను, తన సంఘాన్ని ఆయన కృప ద్వారా రక్షిస్తే మరలా తీసుకొని వెళ్ళి ఆయన శ్రమల పాలు చేస్తాడంటారా? చేయడు. మూడవ ఆధారం, సంఘము శ్రమలకు ముందే ఎత్తబడిద్ది అంటానికి మూడవ ఆధారం బైబిల్లో మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడట మనలను రక్షించుటకే పిలిచాడంట, కానీ ఉగ్రత పాలవటానికి మనం పిలవలేదట. అక్కడ చాలా స్పష్టంగా పౌలు రాస్తాడు, మనము ఉగ్రత పాలవటానికి మనం పిలవలేదు, దేవుడు రక్షించటానికే పిలిచాడు. ఇప్పుడు దేవుడు రక్షించడానికి పిలిచిన మనలను తీసుకుని వెళ్ళి ఉగ్రత పాలు చేస్తాడంటారా? చేయడు. సో సంఘము శ్రమలలో ఉండిద్ది అంటానికి అది ప్రియమైన దేవుని బిడ్డలారా సరికాదు. సంఘము శ్రమలకు ముందే ఎత్తబడిద్దని మనకి ఈ వాక్యం ద్వారా తెలియపరచబడతా ఉంది. 4వ ఆధారం మనం చూస్తే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా దేవుడు సంఘాన్ని ఆయన ఎలా చూస్తున్నాడంటే భార్యగా చూస్తున్నాడు. సో తను ప్రేమించేటువంటి వధువు సంఘాన్ని, భార్యగా అంగీకరిస్తున్న సంఘాన్ని తీసుకొని వెళ్ళి పరపురుషుని చేతిలో పెడతాడా? అంటే క్రీస్తు విరోధికి అప్పగిస్తాడా? అంటే అప్పగించాడు. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, కృపచేత రక్షించిన సంఘం, అంతేకాకుండా ఉగ్రత పాలుకు మిమ్మల్ని పిలవలేదని చెప్పినటువంటి సంఘాన్ని ఇప్పుడు తీసుకొని వెళ్ళి క్రీస్తు విరోధి చేతిలో ఉంచుతాడంటే ఉంచడు. సో సంఘము శ్రమలకు ముందే ఎత్తబడిద్ది అన్నటువంటి అన్నటువంటి సత్యాన్ని మనము ఈ వాక్యం ద్వారా గ్రహించాలి. 5వ ఆధారం మనం చూస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, ప్రకటన 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా శోధన కాలములో అనే మాట ఉంటుంది. అంటే శ్రమల కాలము నుండి తప్పిస్తాను అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు ముందే మనకు చేశాడు. శోధన కాలం నుంచి నేను వారిని విడిపించదను అని చెప్తున్నాడు ప్రభు. సో శోధన కాలము రాకుండానే ఆయన మనల్ని విడిపిస్తా అంటున్నాడు, తప్పిస్తా అన్నప్పుడు సంఘాన్ని తీసుకొని వెళ్ళి శోధన కాలంలో పెడతాడా? ఆలోచన చేయాలి. సో సంఘము అనేది శ్రమలకు ముందే ఎత్తబడిద్ది అనేటువంటి ఆధారాలు బైబిల్లో చాలా స్పష్టంగా పౌలు ద్వారా మనకి, అలాగే యోహాను ద్వారా మనకి చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, సంఘము శ్రమలకు ముందే ఎత్తబడింది. సంఘము శ్రమలకి మహాశ్రమలకి మధ్య ఎత్తబడదు. సంఘము పూర్తిగా శ్రమల కాలంలో ఉండదు. సంఘం అనేది, సార్వత్రిక సంఘం అనేది, సంఘములో ఉన్న 2 గ్రూపుల వారు, 2 గుంపులు, ఒకటి క్రీస్తునందున్న మృతులైన వారు, రెండోది క్రీస్తునందున్న సజీవులు. అలాగూ శ్రమలకు ముందే పైకి క్రీస్తు న్యాయసింహాసనం దగ్గరికి పరిశుద్ధాత్మునితో కలిసి ఎత్తబడతారు అన్న విషయాన్ని మనము గ్రహించాలి. ఆ తర్వాత మరొక విషయం, క్రీస్తునందున్నటువంటి మృతులు అసలు ఎట్లా బ్రతుకుతారు? ఈ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. దశలోనికి 2వ పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన ఆర్భాటంతో, ప్రధానతో, శబ్దంతో, దేవుని బూరతో ఆయన వచ్చినప్పుడు, ఎప్పుడైతే దేవుడు బూర ఊదాడో మొట్టమొదట మృతులు లేస్తారని చెప్పి అక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. అసలు మృతులు ఎలా లేస్తారు? చనిపోయిన వారిని మనం ఏం చేస్తున్నాం? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా, మన్నయ్యున్నది వెనుకటి వలె తిరిగి మన్నుకు చేరుకుంటుంది అని ఉంది వాక్యం అక్కడ. అంటే మన్ను అనేది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దకు చేరును అని వాక్యం ఉంది. సో చనిపోయినటువంటి ఈ దేహాలను తీసుకొని వెళ్ళి మనం మంటికి అప్పగిస్తున్నాం, మట్టిలో కలిసిపోతాం ఉంది. ఇప్పుడు మంటిలో కలిసిపోయినటువంటి ఈ మృతులు ఎలాగో బ్రతుకుతారు? అంతేకాకుండా సమాధులు తెరవబడతాయట. సమాధులన్నీ సమాధులు తెరవబడతామంటే ఉన్న సమాధులని తెరవబడతాం అర్థమా? కాదు. సమాధులు తెరవబడతామంటే అది కాదు అర్థం. మృతుల లోకము
తెరవబడిద్ది అని అర్థం చేసుకోవాలి. మృతుల లోకము తెరవబడిద్ది అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. చనిపోయినటువంటి వారు పరదేశులకు వెళ్తారు. ఎగ్జాంపుల్, యేసు ప్రభు వారు సిలువలో దొంగతో అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. అంటే యేసు ప్రభు వారు చనిపోయాక ఎక్కడికి వెళ్తాడంటే పరదేశికి వెళ్ళాడు. అక్కడ తన పూర్వీకులు ఉన్నారు, వారందరినీ తన యొక్క రక్తపు మడుగుల్లో వేలాడుతున్న తన రక్తము వాళ్ళకు చూపించి ఆ రక్తము చేత వారిని విమోచించి వారిని చెరగా పట్టుకొని రావటానికి యేసు ప్రభు వారు పరదేశికి వెళ్ళాడు. ఇప్పుడు చనిపోయిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారంటే పరదేశికి వెళ్తున్నారు. అక్కడ ఆ మృతుల లోకం అనేది ఒక్కసారిగా తెరవబడగా అక్కడి నుంచి అందరూ అక్షయ శరీరాలు ధరించుకొని పైకి ఎత్తబడతారు. ఈ విషయాన్ని మనము ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలు. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం ప్రకారంగా మొదటి పునరుద్ధానము జీవ పునరుద్ధానం ఉందట. అంటే ఈ మృతులైన వారందరూ కూడా దేంట్లో పాల్గొంటున్నారంటే మొదటి పునరుద్ధానంలో పాల్గొంటున్నారు. జ్ఞాపం చేసుకోవాలి. సో మృతులు ఏ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలు లేపడతారంటే పాతాళ లోకము మృతుల లోకము తెరవబడిద్ది, అక్కడి నుంచి అలాగూ వారు లేపబడతారు. యోహాను సువార్తలో 5:28 చెప్పినట్టుగా జీవ పునరుద్ధానము అలాగే తీర్పు పునరుద్ధానం అనేవి 2 రకాలు ఉన్నాయి. పునరుద్ధానం 2 రకాలు ఇవి ఉన్నాయి. ఈ రెండిటికి మధ్య 1000 సంవత్సరాల వ్యవధి ఉంది. ఆ 1000 సంవత్సరాల వ్యవధి కనిపిస్తూ ఉంటుంది. జీవ పునరుద్ధానం అనేది సంఘానికి సంబంధించింది. తీర్పు పునరుద్ధానం అనేది మృతులైనటువంటి పాపులకు సంబంధించిందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రైట్. ఇప్పుడు మరొక విషయం మీకు చెప్తున్నాను. సంఘము ఎత్తబడినప్పుడు సమాధులు తెరవబడతాయి అన్నారు కదా. అసలు సమాధులు తెరవబడటానికి అంటానికి ఒక 5 రీజన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. 5 రీజన్స్, 5 కారణాలు. కొంతమంది చనిపోతారు, చనిపోయిన తర్వాత సమాధులు వాళ్ళకు ఉండవు. సమాధులు వాళ్ళకి ఉండకుండా ఎక్కడో సముద్రంలోనో ఎక్కడో నదిలోనో కొట్టుకుపోయి చేపలు తినేయటమే జరిగిపోద్ది. మరి వాళ్ళకి సమాధులు లేవుగా, వాళ్ళు మరి ఎట్లా సమాధులోంచి లేపబడతారు? రెండవది, కొంతమంది చనిపోయిన తర్వాత సమాధి చేస్తారు. అయితే ఆ సమాధుల్లో ఉన్నటువంటి ఎముకలు అన్నీ కొన్ని ఎలుకలు కానీ కుక్కలు కానీ లేకపోతే నక్కలు కానీ ఇవన్నీ తవ్వి సమాధులు ఉన్న ఎముకలు అన్నీ లాక్కెళ్ళిపోతాయి. అక్కడ సమాధి కనపడదు, లోపల ఎవరు ఉండరు. మరి వాళ్ళు సమాధి నుంచి ఎట్లా తెరవబడి పైకి వస్తారు? మూడవ రీజన్ ఏంటంటే కొంతమంది చనిపోయిన తర్వాత సమాధి చేయకుండా కాల్చేస్తారు. మరి వాళ్ళ సమాధులు లేవుగా, మరి వాళ్ళు ఎలాగూ సమాధులోంచి పైకి ఎత్తబడతారు? సమాధులు తెరవబడతాయి. నాలుగవది, కొంతమంది ఆ సమాధులకి ఆ స్థలాలు లేక కొన్ని ప్రాంతాలు మనం చూస్తాం. సమాధుల మీద సమాధుల్లోనే పెట్టేస్తూ ఉంటారు, తవ్వేసి అలా పెట్టేస్తూ ఉంటారు ఒకే చోట. ఎందుకంటే కొన్ని సిటీస్లో టౌన్స్లో ప్లేసులు లేక అలాగే పెట్టేస్తారు. మరి ఎవరిని కలిగి సమాధులు తెరవబడి ఎలా వస్తారు బయటికి? ఆలోచన చేయండి. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వది, కొంతమంది చనిపోయిన తర్వాత శరీర భాగాలు ఒక చోట ఒకరి భాగం, కొంత ఇంకో చోట కొంతమంది భాగం ఉంటుంది. మనకి చూస్తే తమిళనాడులో తోమా గారి సమాధి ఉంది, అక్కడ అడియార్లో. బొటనవేలు మాత్రమే ఉంది అక్కడ. దాన్ని పెట్టుకొని అక్కడ సమాధిలో పెట్టారు, ఆ కొండపైన సిలువ పెట్టారు అక్కడ. మరి అతని సమాధి ఇంకో ప్రాంతంలో ఉంది. అతని అంటే ఒక అవయవం ఒక చోట, ఒక్కొక్క అవయవం ఇంకో చోట ఉంది. అలాగే డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క సమాధి కూడా అలాగే ఉంది. 2 భాగాలు ఉండి ఒక భాగం ఒక చోట, ఒక భాగం ఒక చోట. మరి అప్పుడు సమాధి నుంచి ఎలాగూ వాళ్ళు తెరవబడతారు? సమాధులు తెరవబడటం కాదు కానీ క్రీస్తునందు మృతులైన వారు పరదేశులో నుంచి బయటికి వచ్చి ఎత్తబడేటువంటి సంఘములో కలిసిపోతారు. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సమాధులు తెరవబడటం అంటే ఉన్న సమాధులు అమాంతంగా అలాగూ తెరబడి వచ్చేస్తారని కాదు. చనిపోయిన వారు పరదేశం నుంచి ప్రభువారు బోర ఊదిన వెంటనే వారు అక్షయ శరీరాలు ధరించుకున్న వారై పరదేశంలో నుంచి ఎత్తబడే సంఘంతో కలిసి మధ్యాకాశానికి అలాగూ వెళ్తారు. ఈ విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు సంఘము ఎలాగూ ఎత్తబడుతుంది?
ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న, చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. సంఘము రెప్పపాటులో ఏకకాలంలో రహస్యంగా జరిగేటువంటి ప్రక్రియ ఈ ప్రక్రియ. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం ప్రకారంగా ఇది ఒక రహస్య ప్రక్రియ. ఇది ఎవరికి తెలియదు. సంఘం ఎలా ఎత్తబడిద్దో ఎవరికి తెలియదు. సంఘము ఎప్పుడు ఎత్తబడిద్దో ఎవరికి తెలియదు. రెప్పపాటులో జరిగే కార్యం. ఒక రెప్పలా కొట్టి తెరిచే లోపు సంఘం ఎత్తబడిపోద్ది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎ ట్వింకిల్ అండ్ ఎఫ్ ఐ, అలాంటి కన్ను రెప్పపాటులో ఇప్పుడు జరిగిపోతుంది. సో సంఘం ఎత్తబడటానికి తారీఖులు లేవు. సంఘం ఎత్తబడటానికి సమయం లేదు. సంఘం ఎత్తబడిద్దని సంవత్సరాలు లేవు, నెలలు లేవు, ఏం లేవు. ఒకవేళ ఎవరైనా అలా చెప్తే దాన్ని మనం నమ్మాల్సిన పని లేదు. సంఘం ఇదిగో పలానా 2020లో ఎత్తబడుతుంది, సంఘం పలానా 2027 నెలలో ఎత్తబడుతుంది అని ఇలా ఎవరైనా చెప్పినప్పుడు మనం దాన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఎందుకంటే బైబిల్లో అలాగూ ఎప్పుడు కూడా చెప్పలేదు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా ప్రభు అక్కడ ఒక మాట చెబుతున్నాడు, నేను దొంగ వలె వస్తాను అన్నాడు. ప్రభు వారు ఎలా వస్తాడంట? దొంగ ఎప్పుడు వస్తాడో తెలుసా అంటే తెలియదు. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. కనుక దొంగ వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడో మనకు తెలియదు. అందుకే ప్రభు యొక్క రాకడ కూడా దొంగ వలె రాబోతుంది. ఎప్పుడు వస్తాడో తెలియదు. కనుక ఆయన వచ్చే సమయానికి సంఘము సిద్ధపడి ఉండాలి. సంఘము ఆయన రాకడలో ఎత్తబడటం కోసం సంసిద్ధంగా ప్రార్థనా జీవితం కలిగి, పరిశుద్ధమైన జీవితం కలిగి రెడీగా ఉండాలి. దేవుని బోర మోగిన వెంటనే సంఘము ఎత్తబడబోతుంది. అది ఎప్పుడు మోగిద్దో తెలియదు, ఎప్పుడు సంఘము ఎత్తబడిద్దో మనకి తెలీదు. రెప్పపాటులో కార్యం జరగబోతుంది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెప్పపాటులో కార్యం జరిగేటప్పుడు చాలామంది నిద్రిస్తూ ఉంటారు. నిద్రించే వారిలో కొంతమంది ఎత్తబడతారు. బైబిల్లో ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారు. పొలంలో ఇద్దరు పని చేస్తున్నారట. ఇద్దరు పని చేస్తా ఉన్నారు పొలంలో. అలాగే ఇద్దరు తిరగలు విసురుతున్నారట. అలాగే ఇద్దరు నిద్రపోతున్నారట మంచం మీద పడుకొని. సో తిరగలు విసిరేవారు ఎప్పుడు విసురుతారంటే ఉదయకాల సమయంలో విసురుతారు. పనిచేసేవారు మధ్యాహ్న సమయంలో పనిచేస్తూ ఉంటారు. పడుకొని నిద్రపోయే వాళ్ళు రాత్రిపూట పడుకొని నిద్రపోతారు. అంటే ప్రభువారి యొక్క రాకడ ఉదయం రావచ్చు, మధ్యాహ్నమే రావచ్చు, రాత్రిపూట రావచ్చు. ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారు. మనకి పగలైతే మేబీ అమెరికాలో రాత్రి కావచ్చు. ఇప్పుడు ప్రభువారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన పగలు రావచ్చు, వాళ్ళకి రాత్రిగా ఉంది, మనకేమో పగలు ఉంది. కనుక ఆయన పగలు వస్తే వాళ్ళకి రాత్రి వచ్చినట్టు, మనకి రాత్రి వస్తే వాళ్ళకి పగలు వచ్చినట్టు. సో యేసు ప్రభు వారికి రాకడ ఎప్పుడు వచ్చిందో మనకు తెలీదు. దొంగవలే అని రాబోతున్నాడు. రెప్పపాటులో ఈ కార్యం జరగబోతుంది. ఆ టైంలో అనేక మంది గొగ్గోలు పెట్టే రోజు సమయం రాబోతుంది. ప్రయాణం చేస్తూనే ఉంటాం. అలా ప్రభు రాకడ రాగానే ఎత్తబడతాం. బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాం. ఒకవేళ బస్సు డ్రైవరు ప్రభు నమ్ముకునే బిడ్డ అయితే అమాంతంగా అలా ఎత్తబడితే బస్సు వెళ్ళి ఏ లోయలోనో ఏ కాళ్ళనో పడిపోద్ది, దేని గుద్దేస్తూ ఉంటారు. విమానంలో వెళ్తూ ఉన్నాం, ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఒకవేళ అతను నమ్ముకున్న వ్యక్తి, ఆ పైలట్ ప్రభుని నమ్ముకున్న వ్యక్తి అయితే అమాంతంగా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. విమానం ఏ సముద్రంలోనో ఎక్కడో పడిపోద్ది. సో ఇలాంటి భయంకరమైన సంఘటనలు సంభవించబోతున్నాయి. యేసు ప్రభు వారి యొక్క రాకడలో మధ్యాకాశానికి సంఘము కొనుపోబడుతున్నప్పుడు ఈ భూ ప్రపంచం మీద భయంకరమైన విపత్తులు జరగబోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డరా, అందుకే ప్రభువారు ఎప్పుడు వస్తాడు? లోకాసు వార్త 17వ అధ్యాయం 34-35 వచనాల ప్రకారంగా తిరగలు ఇద్దరు విసురుతుంటే ఒకరు ఎత్తబడుతున్నారు. పొలంలో ఇద్దరు పని చేస్తుంటే ఒకరు ఎత్తబడుతున్నారు. ఇద్దరు మంచం మీద పరుంటే ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారు. సో యేసు ప్రభువారు ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎప్పుడు బోర ఊతాడో తెలీదు, ఎప్పుడు సంఘము సార్వత్రిక సంఘం ఎత్తబడిద్దో తెలీదు. పరిశుద్ధులు, పిలువబడిన వారు, ప్రార్థించేవారు, ప్రత్యేకించబడిన వారు ఎప్పుడు కొనుపోబడతారో తెలీదు. కనుక ఆయన వచ్చే సమయానికి సంఘముగా ఉన్న మనము సిద్ధపడి ఉండాలి. ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారు ఉండాలి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగూ సంఘం ఎత్తబడిన తర్వాత అసలు ఎవరు విడవబడతారు? సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడేవారు ఎవరు అని చూస్తే, నెంబర్ 1,
ఎవరు విడవబడతారంటే కీర్తన గ్రంథం 53వ కీర్తన మొదటి వచనం ప్రకారంగా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయమందు చెప్పుకుంటారు లేదా అనుకుంటారు అనే మాట సెలవిస్తూ ఉంది. అంటే ఎవరు విడవబడతారు అంటే ఎవరైతే దేవుడు లేడు అని అనుకుంటున్నారు, ఎవరైతే నరకం లేదు పరలోకం లేదు అనుకుంటున్నారు, ఎవరైతే అసలు యేసుక్రీస్తు లేడు ఎవ్వరు లేరు అని అనుకుంటున్నారు, అలాగూ దేవుడు లేడు అని అనుకునేవారు ఈ భూప్రపంచం మీద విడవబడటం ఖాయం. ఆదికాండం 1:1 దేవుడు భూమి ఆకాశాలను సృజించెను అనే మాట ఉంది. పౌలు కూడా చెప్పాడు చక్కగా స్పష్టంగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని చూసినప్పుడు దేవుడు ఉన్నాడని మనకి విసిదిపరచబడుతుందంట. సో వీళ్ళు ఎన్ని విధాలుగా దేవుడు చెప్పినా, ఎన్ని విధాలుగా ఆకాశంలో సూచక్రియలు జరిగించినా, ఎన్ని రకాలుగా దేవుడు ఇవన్నీ చూపిస్తున్నా అసలు దేవుడు లేడు అని వాళ్ళు మూర్ఖంగా ఉంటారు కనుక వాళ్ళకి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే అర్హత లేదు, వారు విడవబడతారు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీలో కూడా ఇలాంటి అనుమానం ఉందేమో దేవుడు లేడు అని, అది మన అనాలోచనని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు కనుకనే ఆయన ఈ సృష్టి మొత్తాన్ని కూడా చక్కగా జరిగిస్తున్నాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది 24 గంటలు. చంద్రుడు భూమి చంద్రుడి చుట్టూ తిరుగుతున్నాడు, ఒక నెల జరుగుతూ ఉంది. చంద్రుడు భూమి కలిసి సూర్యుడు తిరుగుతున్నారు, ఒక సంవత్సరం పడుతుంది. కానీ ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా వాటి కక్ష నుంచి అవి పక్కకు జరుగో, స్పీడ్గా వెళ్ళటమో స్లోగా తిరగటమో ఎప్పుడు చేయలేదు. దేవుడు వాడికి ఆజ్ఞాపించాడు, సముద్రానికి ఆజ్ఞాపించాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో దేవుడు యోబుతో ప్రశ్నిస్తాడు. ఎంత అద్భుతంగా ప్రశ్నలు వేశాడు దేవుడు. సముద్రానికి ఆయన ఎల్లలు వేశాడు, ఆగు ఇక్కడే అంటే అక్కడ ఆగిపోయింది, దాటి రావట్లా. దేవుడు ఉగ్రత వచ్చినప్పుడు సునామీ రూపంలో దాటి వస్తుందేమో కానీ, ప్రజలు తీసుకెళ్ళిపోతుందేమో కానీ, అది ఎప్పుడు కూడా ఆయన మాటకు అవిధేయత చూపించటల్లా. ఈ భూమి కూడా తన చుట్టూ తాను ఎప్పుడు కూడా అదే కక్షలో తిరుగుతుంది కానీ స్పీడ్గానో స్లోగానో అలిగి ఆగిపోవటం ఎప్పుడు చేయలేదు. దేవుడి మాటకి ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి ఆవిర్భవించిన, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు ఇవన్నీ ఆవిర్భవించిన వాటి కక్షలో వాటి పరిధిలో అవి తిరుగుతున్నాయి అంటే ఎంతగా లోబడుతుంది దేవుడికి. మన వయసు ఎంత ఉంటుంది? 60, 70, 30, 40, 15, 100 సంవత్సరాల? ఎన్నిసార్లు దేవునికి అవిధేయత చూపించామో, ఎన్నిసార్లు దేవునికి లోబడకుండా దేవునికి ఎదురు తిరిగామో, ఎన్నిసార్లు దేవుని ఎదుగు రాకుండా దేవుని నిర్లక్ష్యం చేశామో. కానీ ఈ ప్రకృతి ఆయన మాటకు లోబడి ఆయన మాటను జవదాటకుండా శిరస్సు వంచి ఆయన చెప్పిన ప్రకారంగా చేస్తున్న ప్రియమైన దేవుడు. దేవుడు లేడు అనుకోవద్దు, దేవుడు ఉన్నాడు. లేడు అనుకునేవారు సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడతారు. రెండవది ఎవరు విడవబడతారంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డారా, ఎవరు విడవబడతారంటే అన్య జనాంగం విడవబడతారు. యేసు ప్రభు వారిని అంగీకరించిన వారు, అలాగే సృష్టికి బదులుగా సృష్టిని పూజించేటువంటి వారు, ఈ లోకంలో అనేకమైన వాటిని, ప్రకృతికి అనేకమైన వాటిని ఆరాధించేటువంటి వారు, అన్య జనాంగం అందరూ కూడా విడవబడతారు. రక్షించబడక, ప్రభువుని అంగీకరించక, యేసుక్రీస్తుని తెలుసుకొనక ఎవరైతే ఈ లోకంలో జీవిస్తున్నారో వారందరూ కూడా విడవబడతారు. మూడవది, ఎవరు సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడేవారు అంటే యేసుని అంగీకరించని ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళకి ఇప్పటికి కూడా యేసు ప్రభు వారిని అంగీకరించరు. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు, నేను బ్రహ్నాం గారు అమ్మటే, దైవజనుడైనటువంటి డేవిడ్ బ్రహ్నాం గారు అమ్మటే మేము యెరూషలేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రాంతానికి వెళ్తున్నాం. ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మాకు గైడ్గా ఒక యూదుడు ఉన్నాడు. ఆ యూదుడు మమ్మల్ని ఆ అబ్రాము ఉన్నటువంటి ఆ ప్రాంతం, ఆ నివసించిన ఆ ప్రాంతాన్ని మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. ఆ బెయేర్షెబా ఆ ప్రాంతాన్ని తీసుకెళ్తున్నాడు. కొంచెం దూరం ఉన్నప్పుడు అక్కడ మేము అతనితో మాట్లాడుతూ ఉన్నాం. బ్రహ్నాం గారు అతనికి సువార్త చెప్తున్నాడు యేసు ప్రభు గురించి. ఇజ్రాయెల్ దేశం ఎంతగా ఆశ్రయించబడింది, అభివృద్ధి చెందిందంటే
టూరిస్టుల వల్లే కదా అనేక మంది క్రైస్తవులు ఇజ్రాయెల్ దేశం వచ్చి ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలను దర్శించి యేసుక్రీస్తుని గొప్పగా ఘనపరుస్తున్నారు కదా, మరి మీరు ఎందుకు ఆయన అంగీకరించటం లేదు అంటే, ఎస్ వీ నో జీసస్ క్రైస్ట్ అని చెబుతున్నాడు. మాకు తెలుసు యేసు ప్రభు వారు, ఆయన మాలో ఒక ఆయన మాలో ఒక గొప్పవాడు, అంతేగాని మేము ఆయన్ని అంగీకరించాం అని అంటున్నాడు. ఎక్కడంటే మేము వెళ్ళింది షిలోహు ప్రార్థనా మందిరం అనే చోటికి మేము వెళ్తున్నప్పుడు అతను మాతో పాటు వస్తూ మమ్మల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ మార్గ మధ్యలో, సో ఆ మార్గం దైవజనులు చెప్తున్నప్పుడు వాక్యాన్ని విన్నాడు చక్కగా. యేసు ప్రభు వారు అంటే మాకు ఇష్టం, మంచిది, మాలో వాడే అని అంటున్నారే కానీ యేసు ప్రభు వారిని మాత్రం రక్షకుడు, దేవుడు అని అంగీకరించలేదు. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించరో వారు విడవబడతారు. బైబిల్లో క్లియర్గా ఉంది కదా, నీ నోటితో ప్రభు అని యేసుక్రీస్తు వారిని నీవు విశ్వసిస్తే చాలు నువ్వు రక్షించబడతావు. ఇప్పుడు యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తు వారిని వారి నోటితో ఆయన దేవుని కుమారుడు, ఆయన ప్రభువుని యేసుక్రీస్తు ఆయన దేవుడు అని అంగీకరించకపోవటం వలన ఇప్పుడు వాళ్ళందరూ కూడా విడవబడతారు. సో ఇది కన్ఫామ్గా జరిగేటువంటి సంఘటన. నాలుగోది మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసినటువంటి పత్రిక యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అంటే ఈ వాక్య ప్రకారంగా ఎవరు విడవబడతారంటే యెహోవా దేవుణ్ణి మాత్రమే అంగీకరించి యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా ఉండేటువంటి వారు విడవబడతారు. ఈ వాక్యం క్లియర్గా ఉంది కదా, నిన్ను అంగీకరించాలి, నీవు పంపిన యేసుక్రీస్తును కూడా ఎరగాలి, ఎరుగుటయే నిత్య జీవం. సో కొంతమంది యెహోవా దేవుణ్ణి అంగీకరిస్తున్నారు, యేసుక్రీస్తుని అంగీకరించట్లా, పరిశుద్ధాత్ముని యాక్సెప్ట్ చేయట్లా. సో అలాంటి వారు కూడా విడవబడతారు. ఒకవేళ నీవు అలాగున్నావేమో, దేవుని యొక్క వాక్యం చక్కగా సెలవిస్తూ ఉంది, యేసు ప్రభు వారిని ఎరగాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు చేరని ప్రభు స్పష్టంగా చెప్పాడు. సో మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే, ఎత్తబడాలంటే త్రూ జీసస్, యేసుక్రీస్తు ద్వారానే. ఆయన యాక్సెప్ట్ చేయకుండా మనకు నిత్య జీవం లేదు. ఆ తర్వాత 5వ చెప్తున్నాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా ఎవరు విడవబడతారు అంటే నామకార్థంగా క్రైస్తవ్యంలో జీవిస్తున్నవారు. నామకార్థంగా ఎవరైతే క్రైస్తవ్యంలో జీవిస్తున్నారో వారందరూ కూడా అక్కడ విడవబడతారు ప్రియమైన దేవుని బిడ్డ. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ క్రియల విషయంలో భ్రష్టులై తమ క్రియల వలన ఆయనను ఎరగనన్నట్టుగా ఉన్నారట. సో ఎవరైతే దేవుని మందిరానికి వెళ్తున్నారు, వాక్యాలు వింటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, యేసు రక్తంలో కడగబడుతున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మరలా నామకార్థంగా జీవిస్తూ ఉంటారు. అలాగూ నామకార్థంగా జీవించేవారు విడవబడతారు. సో ఈ విషయాల్ని జాగ్రత్తగా మీరు గమనిస్తారని ప్రభుపేట మనం చేస్తున్నాం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము ఎలాగూ ఎత్తబడుతుందంటే రెప్పపాటులో మార్పు చెందబోతుంది సంఘం. దేవుని బోర మోగిన వెంటనే రెప్పపాటులో పరిశుద్ధులు, ప్రత్యేకించబడినవారు, పిలువబడినవారు, ప్రార్థించే వాళ్ళందరూ కూడా ప్రభువుని యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారు అందరూ కూడా సార్వత్రిక క్రైస్తవ సంఘంగా రెప్పపాటులో ఎత్తబడబోతున్నారు. కనుక ఇలాంటి సంఘటన ఎప్పుడు జరిగిద్దో మనకు తెలీదు. ఆ సంఘటన ఈ రోజు జరగవచ్చేమో, లేదా ఈ వాక్యం వింటున్నప్పుడే జరగవచ్చేమో, లేకపోతే కొంత సమయాన్ని జరగవచ్చేమో. ఎప్పుడు జరిగినా జరగటం ఖాయం. ఆ ఎత్తబడేటువంటి సంఘంలో, సార్వత్రిక సంఘంలో మనం అందరం ఉండి ప్రభు యొక్క రాజ్యానికి వారసులు అవుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీ గొప్ప నామానికి వందనాలు. ఈ సమయంలో సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అనే విషయాన్ని మేము తెలుసుకోగలిగాం. అసలు సంఘం అంటే ఏంటి, సంఘములో ఉన్న గుంపు ఎవరు, సంఘము ఎలా ఎత్తబడుతుంది, సంఘము ఎత్తబడటానికి కారణాలు ఏంటి, సంఘము శ్రమలకు ముందు ఎత్తబడిద్ది అంటానికి ఆధారాలు ఏంటి, సంఘములో సార్వత్రిక సంఘములో ఎవరుంటారో చెప్పావు.
అలాగే ఎవరు విడవబడతారా అనే విషయాన్ని కూడా మీరు స్పష్టంగా సూటిగా మాకు తెలియచేశారు. కనుక మేమందరం కూడా సార్వత్రిక సంఘములో పరిశుద్ధులుగా, ప్రత్యేకించబడిన వారుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పిలువబడిన వారుగా, ప్రార్థించేవారుగా, నీ రాకడ కొరకు సిద్ధపడేవారుగా, అనేక మంది సిద్ధపరుస్తున్న వారుగా మేమందరము ఉండి నాయన నీ రాకడలో ఎత్తబడి నిత్య జీవానికి వారసులమయ్యే భాగ్యం దయచేయండి. అట్టి కృపలో మమ్మల్ని అందరినీ ఆయత్తపరిచి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరగా రాబోచున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఈ మనవులన్నీ అడిగి పెడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక.